దిస్ ఇస్ సతీష్. నరసరావుపేటకు బదులు గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గానికి వెళ్లమన్నందుకు వైసీపీకి లావు శ్రీకృష్ణదేవరాయలు రాజీనామా చేశారు. గుంటూరు ఎంపీ టికెట్ ఇవ్వనందుకు అంబటి రాయుడు వైసీపీకి గతంలోనే గుడ్పై చెప్పగా కర్నూలు ఎంపీగా వెళ్లేందుకు మంత్రి గుమ్మనూరు జయరాం ససేమేర్ అంటున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీలో చేరుతారని ఇప్పటికే ప్రచారం జరుగుతోంది. అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతోంది? మార్పులు చేర్పులే రాజీనామాలు కారణమా? మార్పులు మంటలు లంచ్ అవర్ డిబేట్లో మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి రవిచంద్రారెడ్డి గారు, తెలుగుదేశం పార్టీ నుంచి మాజీ మంత్రి ఆ పార్టీ సీనియర్ నేత ఆలపాటి రాజు గారు డిబేట్లో జాయిన్ అవుతున్నారు. రవిచంద్రారెడ్డి గారు, ఏంటి మీకు ఈ షాకుల మీద షాకులు? గుమ్మనూరు జయరాం ఆలేరు శాసనసభ్యుడు కర్నూలు ఎంపీ ఇన్ఛార్జిగా ఇచ్చిన తర్వాత ఆయన ఇప్పుడు కాంగ్రెస్లోకి చేరతారన్న ప్రచారం జరుగుతోంది. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కూడా ఆయన అందుబాటులో లేరు. అంతకు మించి లావు శ్రీకృష్ణదేవరాయలు మీ పార్టీకి అంత లాయల్గా ఉన్న నేత, నరసరావుపేట ఎంపీ, ఆయన కూడా రాజీనామా చేశారు ఈరోజు. ఏం చెప్తారు ఈ వరుస రాజీనామాలపై? సతీష్ గారు నమస్కారం. మీకు ఆలపాటి రాజా గారికి, టెంటివ్ ప్రేక్షకులందరూ నమస్కారం. నమస్తే అండి. ఏదైతే మార్పులు చేర్పులు ఉన్నాయో పూర్తిగా 100% వైఎస్ఆర్సీపీ పార్టీ యొక్క ఆంతరంగిక వ్యవహారం. ఇది జనంతో కానీ లేకపోతే ఇతరితర పార్టీలతో కానీ సంబంధం లేని వ్యవహారం. మా పార్టీ యొక్క సన్నద్దత, మేము ఏ విధంగా మా క్యాండిడేట్ని బరిలోకి దింపుతాం, ఎవరైతే ఎక్కడ బాగుంటుందనే కాకుండా మాకు సోషల్ జస్టిస్ మీద ఉన్న అపారమైన గౌరవం. ఈరోజు లావు కృష్ణదేవరాయలు గారు వెళ్లిపోవడానికి అన్ని ఏదైతే 7కి 7 ఆ ఎంపీ పరిధిలో ఓసీ సీట్లు ఉన్నాయి కాబట్టి ఒక బీసీకి ఇవ్వాలనే కమిట్మెంట్ తోని మాత్రమే ఆ నిర్ణయానికి వచ్చినట్టు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న ఈ నిర్ణయం వేరే ఏ ఇతరత్ర కారణాలు లేవు సార్. కేవలం ఒక బీసీకి నరసరావుపేట ఎంపీ సీట్ ఇవ్వాలన్న దగ్గర మాత్రమే తనని గుంటూరుకు వెళ్లమని చెప్పడం జరిగింది. సో తనకి అది డైజెస్ట్ కాలేదు. అంతేగాని అంతకుమించి ఇంకా పెద్ద వ్యత్యాసం లేకపోతే రకరకాల కామెంట్లు, తను ఏం చేయలేదు. తను కూడా చాలా నిబద్ధతగా ఉన్నాడు. ఉన్నంతకాలం కూడా పార్టీలో ఎక్కడ కూడా వివాదం గాని వివాదాస్పదమైన వ్యక్తి గాని కానే కాదు. కానీ ఆయన అడ్జస్ట్ కాలేని అనుకున్నాడో, లేకపోతే ఇక్కడే నేను పోటీ చేయాలని భీష్మించుకున్నాడో, లేకపోతే వేరే ఏ కారణాలు చూశాడో కానీ సార్, ఒక మనిషి పార్టీ మారడం అంటే సిద్ధాంతాలను మార్చుకోవడం. మనకి నచ్చిన సీట్లోనే పోటీ చేయాలనుకోవడం కొంత ప్రాధాన్యత ఉండొచ్చు. ఎందుకంటే దాంతో ఉన్న అటాచ్మెంట్ కావచ్చు, సెంటిమెంట్ కావచ్చు, అక్కడ చాలా మందితో ఉన్న పరిచయాలు కావచ్చు, ఖచ్చితంగా కావచ్చు. కానీ ప్రతి ఒక్కరు కూడా ఏ ఒక్కరు ఇండిపెండెంట్ గా పోటీ చేయట్లా. ఒక పార్టీ తరపున రిప్రజెంట్ చేస్తున్నప్పుడు పార్టీ నిర్ణయాన్ని గౌరవించాలి. పార్టీ సిద్ధాంతం ప్రకారం కొంచెం అటు ఇటు జరగడానికి వెసులుబాటు కల్పించాలి. అలా కాకుండా పట్టిన పట్టు గట్టిగా పట్టినందువల్ల ఈ పరిస్థితి వచ్చిందని నేను అనుకుంటున్నా. ఇంకా గుమ్మనూరు జయరాం గారి గురించి, బోయ సామాజిక వర్గం కర్నూలు నుంచి ఆయనకి ఎంపీ సీట్ ఆఫర్ చేయడం అంటే జిల్లా మొత్తానికి ప్రాతినిధ్యం వహించే అవకాశం ఇవ్వడం. అటు చూసి తెలుగుదేశంకో ఇటు చూసి కాంగ్రెస్ కో పోతే వచ్చే ఆనందం ఏముంది సార్? పార్టీ సిద్ధాంతాన్ని వదిలేద్దామా? వైఎస్ఆర్సీపీ పార్టీ సిద్ధాంతాన్ని వదిలేయాలంటే దానికి సరైన కారణాలు చెప్పగలగాలి ముందు. దానికి సరైన కారణాలు చెప్పి తర్వాత పార్టీ మారుతానంటే ఎవరైనా హర్షిస్తారేమో. నా పార్టీ మంచిది, కాకపోతే నాకు కావాల్సిన సీట్ ఇవ్వలేదు కాబట్టి నేను మారిపోతానంటే ఇది ఎక్కడ చోద్యం? ఖచ్చితంగా కూడా నా పార్టీ అన్ని మంచి పనులు చేసింది, జనాలకు చాలా మేలు చేసింది, నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చరిష్మాలో నేను హ్యాపీగా గెలుస్తా కాబట్టి ఖచ్చితంగా పార్టీలో నేను అడిగిన సీట్ ఇవ్వమని దగ్గర అండర్లైన్ సార్. ఇక్కడ వస్తుంది తేడా. ఓకే, కొందరి పక్కన కూడా పెట్టడం జరుగుతుంది సతీష్ గారు. ఎందుకంటే పార్టీలో అనేక మంది సమర్థులు ఉన్నారు. ఖచ్చితంగా ఒక నియోజకవర్గంలో తనకు బలం ఉందనుకున్నప్పుడు, ఆ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే గెలుస్తాను అనుకున్నప్పుడు నేతలు ఆ నియోజకవర్గం కావాలని అడగడంలో తప్పే ఉంది. ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉన్నారు. ఆయన పులివెందుల నియోజకవర్గం మారుతారు ఈరోజు. చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గం మారుతారు ఈరోజు. ఏమో సార్, ఏమో మీరు అందరూ కానీ అలాంటి క్వశ్చన్లు అడిగితే వాటి గురించి కూడా ఆలోచిస్తారేమో. అంటే ఈ మాట ఎందుకంటున్నానంటే ముఖ్యంగా లావు శ్రీకృష్ణదేవరాయలకు సంబంధించి ఆ నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉన్న 7 ఎమ్మెల్యేలు కూడా ఖచ్చితంగా లావు శ్రీకృష్ణదేవరాయలే ఉండాలి. ఆయనతో ఎమ్మెల్యేలతో ఆయన ఫ్రెండ్లీగానే ఉన్నారు, మంచి సమన్వయం ఉంది. మళ్ళీ మేము ఎంపీ స్థానంతో పాటు 7 అసెంబ్లీ స్థానాలు ఇస్తామని హైకమాండ్కి చెప్పిన మాట వాస్తవం కాదా? అయినప్పుడు కూడా ఆయన గుంటూరుకే వెళ్లాలని ఒత్తిడి తేవడం అనేది ఆయన ఈ నిర్ణయానికి దారితీసింది అనటంలో అదే కదా జరిగిన పరిణామం.
వాస్తవం కాదా? సార్ అంటే 7 మందికి 7 మంది కాదు సార్, 7 మందికి 7 మంది ఓసీలు, దాని తర్వాత ఎంపీ కూడా ఓసీ. అంటే మేము సామాజిక న్యాయం చేయడం పక్క పార్టీలకు కానీ ఎవరికి ఇష్టం లేదా? అంటే మేము బీసీలకి పెద్దపీట వేయడం సమాజానికి ఏమన్నా చెడ్డ? బీసీలు అంటే బ్యాక్ బోన్ క్యాస్ట్ గా మేము భావిస్తాం, అంతేగాని బాబు క్యాస్ట్ అని మేము అనుకోం కదా. బాబులాగా బాబు క్యాస్ట్ అని చెప్పి అది మాత్రమే గౌరవించే పని మేము చేయం కదా. బీసీలకు ఎక్కడ లేని ప్రాధాన్యత ఇవ్వడానికి మేము శ్రీకారం చుట్టాం. అంటే అదే బీసీగా తెరపైకి వచ్చిన నాగార్జున యాదవ్ ని ఎంపీ స్థానాన్ని అదే బీసీగా తెరపైకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ తెర మీదకి తెచ్చిన నాగార్జున యాదవ్ ని అనామకుడని కొందరు ఎమ్మెల్యేలు ప్రస్తావించిన మాట వాస్తవం కాదా? మరి మీకు ఎక్కడుంది మరి మీరంటున్న బీసీ మంత్రం, బీసీ సాధికారత వాస్తవమా కాదా నాకైతే తెలీదు సార్, ఇక్కడ నాకైతే తెలీదు. కానీ పూర్తిగా ఒక మాట చెప్తా, బీసీ సామాజిక వర్గం నాగార్జున యాదవ్ కావచ్చు, అనిల్ యాదవ్ కావచ్చు, ఓకే, లేకపోతే ఇంకోరు రావచ్చు, ఇంకొక ఉపకులం రావచ్చు, బీసీ ఉపకులం ఇంకోటి రావచ్చు. కానీ బీసీకి ఇవ్వాలన్న సంకల్పం చేసిన మాట వాస్తవం. నేను ఒకటే చెప్తున్నా, ఈ రోజు రవిచంద్ర రెడ్డి అని నేనున్నాను. రెడ్డిగా కాకుండా ఉంటే నేను ఇంకా ఉన్నతమైన పదవుల్లో ఉండేవాడిని. రవిచంద్ర అని నేను ఏదన్నా బీసీ అయి ఉంటే, ఎస్సీ అయి ఉంటే, ఎస్టీ అయి ఉంటే ఈ రోజు నన్ను చట్టసభల్లో వెంటనే చూసేవాళ్ళు, ఈవెన్ పార్లమెంట్ కూడా పంపించేవాళ్ళేమో. ఎందుకంటే హిందీ, ఇంగ్లీష్ లో అనర్గళంగా మాట్లాడడంతో పాటు జాతీయ అధికార ప్రతినిధిగా ఉన్నాను కాబట్టి. నేను రవిచంద్ర రెడ్డి కాబట్టే మా పార్టీలో తక్కువలో ఉన్నా. ఓకే, రైట్. ఆలపాటి రాజా గారు, బీసీలకు న్యాయం చేయాలనుకోవడం తప్ప, సామాజిక న్యాయం పాటించాలనుకోవడం తప్ప, ఇవి మా పార్టీ అంతర్గత వ్యవహారం. మొత్తం 7 ఓసీ అసెంబ్లీ సీట్లు, 7 ఓసీ ఎమ్మెల్యేలు ఉండేటప్పుడు ఎంపీగా ఒక బీసీని పెట్టి సోషల్ ఇంజనీరింగ్ చేయాలనుకోవటాన్ని తప్పుపడితే ఎలా అడుగుతున్నారు రవిచంద్ర రెడ్డి గారు? ఈ రాజీనామాలు, ఈ వ్యవహారంపై మీ స్పందన ఏంటి? సతీష్ గారు నమస్కారం. నమస్తే. రవిచంద్రారెడ్డి గారికి కూడా నమస్కారం. రవిచంద్రారెడ్డి గారు చాలా ఎమోషనల్ గా మాట్లాడుతున్నారు. నాకైతే అర్థం కాలేదు ఎందుకు అంత ఎమోషనల్ గా మాట్లాడుతున్నారు అనేది. ఇక్కడ సోషల్ జస్టిస్ ప్రతి రాజకీయ పార్టీ మాట్లాడుతూనే ఉంటది. సోషల్ జస్టిస్ లో నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉంటుందో అంతే ఉందని చెప్పి నేను అనుకుంటున్నాను ఇక్కడ. ఎందుకంటే వీళ్ళు చేసే సోషల్ జస్టిస్ ఏం సోషల్ జస్టిస్ నాకేం అర్థం కాలేదు. గెలిచే సీట్లలో బీసీలకి ఇవ్వకుండా గెలవని సీట్లలో బీసీలకి ఇచ్చి అక్కడ ఒక ప్రయోగం చేద్దామని చెప్పి చేసే ప్రయత్నం. రాజకీయాల్లో ఓటమి, గెలుపు రెండు ప్రాధాన్యతతో కూడినటువంటిది. గెలుపు అనేది అవసరం ఏ రాజకీయ పార్టీకైనా. గెలుపును కోరుకుంటూ చేసే దీంట్లో రాజకీయంలో కులం కూడా ప్రాధాన్యత సంతరించుకున్న అంశం మనం చూస్తా ఉన్నాం. సామాజిక న్యాయం చేస్తున్నాం అనే భావన ప్రజల్లో తీసుకురావడానికి ప్రయత్నం చేస్తా ఉంటారు. కానీ ఇక్కడ వీళ్ళు చేసే ప్రయత్నం ఏంటంటే, సతీష్ గారు ఇక్కడ గమనంలో తీసుకోవాల్సిందంటే, టోటల్ గా శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు జరుగుతున్నటువంటి పరిణామాలని మనం గమనిస్తే రోజుకి కూడా అసంతృప్తి నాయకుడి మీద పెరిగిపోయి, ఎందుకు పెరిగిపోతుందో ఎవరికి అర్థం కాకుండా, నా అనేది కాకుండా అందరూ కూడా రాజీనామాలు చేస్తా ఉన్నారు, బయటకు వెళ్ళిపోతా ఉన్నారు. ఒక శ్రీకృష్ణ, ఒక లేకపోతే ఒక బాలశౌర్య, లేకపోతే ఇంకో జయరామ, లేకపోతే ఇంకోళ్ళ, లేకపోతే పార్థసారథ, లేకపోతే జంగా కృష్ణమూర్త. ఇప్పుడు వీళ్ళంతా బీసీలు కదండి. శ్రీకృష్ణ అక్కడ అతను ఎమ్మెల్సీ వంశీ, వీళ్ళందరూ బీసీలు కదా. నేను అనేది ఇక్కడ ఏంటంటే జరుగుతున్నటువంటి తంతు తమాషాని మనం గమనించినట్లయితే ఇక్కడ ప్రజాస్వామ్యానికి విలువ లేదు. నేను చెప్పిందే వేదం, మీరెవరు నాకు ఎదురు మాట్లాడటానికి వీల్లేదు. ఐఎమ్ ద సోల్ ప్రొప్రైటర్ ఆఫ్ దిస్ ఫరం. దిస్ ఈజ్ వాట్ హీ వాంట్స్ టు సే టు ద పీపుల్. నేనే సర్వం, నా బట్టి నేను మా ఐపాక్ టీం నిర్ణయించుకొని మేము సీట్లు మారుస్తాం. అంటే ఓసీ సీట్లలో కూడా బీసీలకు ఇస్తున్నాము, ఓసీ సీట్లలో కూడా ఎస్సీ ఎస్టీలకు ఇస్తున్నాము, అదే సామాజిక న్యాయం. నేను రెడ్డి కాకపోతే ఎక్కడో ఉండేవాడిని రవిచంద్ర రెడ్డి గారు తన ప్రొఫైల్ చెప్తున్నారు. ఆయన అది వ్యక్తిగతం సార్, ఆయన వ్యక్తిగతంగా ఆయన చెప్పుకోవటం తప్పలేదు సార్. సహజంగా అది చెప్పుకుంటా ఉంటాం ఏ పార్టీలో అయినా సరే, ఏది అవకాశం లేనప్పుడు. నేను అనేది ఏంటంటే ఇక్కడ చూడాల్సిన అంశం ఏంటంటే, ఇప్పుడు వరకు 5 ఏళ్ళు పరిపాలన చేశాడు
అంత ముందర ఒక 5 ఏళ్ళు అపోజిషన్ లో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ 10 ఏళ్లలో తెలియనటువంటి సామాజిక న్యాయం ఇప్పుడు కొత్తగా తెలిసి వచ్చిందండి. ఇప్పుడు కొత్త రూపాన్ని ఇవ్వాలనే ప్రయత్నం ఎందుకు చేస్తా ఉన్నారండి? ఈ దేనికోసం? వీళ్ళకి ప్రజల్లో పూర్తిగా ప్రజలు వీళ్ళకి వ్యతిరేకంగా ఉన్నారనే భావం వచ్చింది కాబట్టి ఇది ఒక ప్రయోగం. నేను బీసీలతో ఉన్నాను. ఇప్పుడు రాజకీయ ఎత్తుగడలో రాజకీయ కుట్ర చేసేసారు, ప్రజలందరినీ నిర్వీర్యం చేశారు, వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేశారు, ప్రజాస్వామ్య విలువలకి తిలోదకాలు ఇచ్చారు, రాజ్యాంగ విరుద్ధంగా పాలన చేశారు. వీటిలన్నింటి బట్టి ఏంటంటే ప్రజల్లో వ్యతిరేకత పెరిగిపోయింది. ప్రజల్లో వ్యతిరేకతని పోగొట్టుకోవాలి అంటే వాళ్ళ ఆలోచనలు వివిధ రకాలుగా ఆలోచించి ఇట్లా ప్రయోగం చేద్దాం, అట్లా ప్రయోగం చేద్దాం. ఈ ప్రయోగాలు రాజా గారు సామాజిక న్యాయం అనే ఆలోచన లేదు. రాజకీయంగా ఏ రకంగా లబ్ధి పొందుదామనే ఆలోచనతో ఈ రకమైనటువంటి ప్రయోగం చేయడానికి వీళ్ళు ప్రయత్నించవచ్చు. అది నాకు ఇంకోటి ఏంటంటే సార్ చెప్పండి. రైట్ రవిచంద్ర రెడ్డి గారు ప్రధానంగా ఎంపీలకు సంబంధించి మనం చూద్దాం. ముందు అంబటి రాయుడు గుంటూరు ఎంపీగా బరిలో దించుతున్నారని ఒక ప్రచారం జరిగింది. తర్వాత గుంటూరు టికెట్ ఇవ్వలేమని చెప్పారంటే ఆయన బయటకు వచ్చిన తర్వాత మీ పార్టీకి చెందిన మంత్రి అంబటి రాంబాబు దీన్ని చిలువులు వలవలు చేశారు. ఒక క్రికెట్ టోర్నమెంట్ ఉంది, ఆ టోర్నమెంట్కి వెళ్ళాలంటే ఖచ్చితంగా రాజకీయాలతో సంబంధం లేకుండా ఉండాలని అన్నారు. ఆయన అన్న 12 గంటల్లోపే జనసేనకు మద్దతుగా అంబటి రాయుడు పవన్ కళ్యాణ్ కలిశారు. రెండోది బాలశౌరి మచిలీపట్నంకి సంబంధించిన సిట్టింగ్ ఎంపీ, ముఖ్యమంత్రి కుటుంబానికి అత్యంత సన్నిహితుడు. నెంబర్ 3 సరే సంజయ్ కుమార్ అటు కర్నూలు ఎంపీకి మీరు టికెట్ ఇవ్వనన్నారు. ఇప్పుడు జయరామ్ తెచ్చారు, ఆయన కూడా అసంతృప్తిగా ఉండి కాంగ్రెస్ టచ్లో ఉన్నారంటున్నారు. ఇప్పుడు లేటెస్ట్గా శ్రీకృష్ణదేవరాయలు ఎట్లా డీల్ చేయబోతున్నారు? అంటే ఎంపీలు రాజీనామాలు, మీరు ఎంపీ పదవులు ఇచ్చిన వాళ్ళలో అసంతృప్తి. నారాయణ స్వామి గంగాధర నెల్లూరు శాసనసభ్యుడిగా ఉన్న డిప్యూటీ సీఎం నారాయణ స్వామి చిత్తూరు ఎంపీకి వెళ్ళడానికి కూడా అయిష్టంగా ఉన్నారన్నది ఇప్పుడు లేటెస్ట్ న్యూస్. ఎట్లా డీల్ చేయబోతున్నారు? ఇప్పుడు ఒక మాట సతీష్ గారు చెప్పండి సార్. ప్రతి ఒక్కరి అభిప్రాయం మనోగతం ఒకటే రకంగా ఉండదు. కానీ సార్ ఒక మాట, ఈరోజు 175 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే క్యాండిడేట్లు కానీ ఇన్ఛార్జీలు కానీ ఉన్నారు వైఎస్ఆర్సీపీకి. లేకపోతే 25 మంది ఎంపీలు కానీ లేకపోతే ఇన్ఛార్జీలు కానీ ఉన్నారు అనుకో. మరి ఎప్పుడు ఈ 200 మందికే ఇస్తామా? లేదు కదా. అంటే ఇంకొక 500 మంది మా దగ్గర రిజర్వ్డ్ ఉన్నారనుకోండి, వాళ్ళలో ఎవరికి అవకాశం కల్పించద్దా? అటు ఇటు తిప్పకూడదా? అంటే మీరిటు అని మేము ఏర్పాటు చేసుకునే అవకాశం లేదా? ముఖ్యంగా సోషల్ జస్టిస్ కోసం మమ్మల్ని మేము పణంగా పెట్టుకుంటూ ఏదైతే నిర్ణయాలు తీసుకుంటున్నామో, సమాజంలో అగ్రకులాలతో సమానంగా అణగారిన కులాల అభివృద్ధిలోకి రావాలని యథాశక్తి, ముఖ్యంగా ఇప్పటికే 2,50,000 కోట్ల రూపాయలు వాళ్ళ అకౌంట్లలో వేయడంతో పాటు ప్రతి పదవిలో కూడా మేయర్లు కానీ, జడ్పీ చైర్మన్లు కానీ, మండల పరిషత్ చైర్మన్లు కానీ, లేకపోతే కార్పొరేటర్లు కానీ, ఎక్కడ సార్ మేము సర్పంచ్లు కానీ ప్రతి విషయంలో సోషల్ జస్టిస్ ఇంప్లిమెంట్ చేస్తుంటే ఇప్పుడే కనిపించిందా? ఇదంతా అంటున్నారు. సరే, మాది సక్సెస్ఫుల్ ఫార్ములా అని మీరు నమ్ముతున్నారు కదా. మా ఫార్ములా ప్రకారం మీరు కూడా వ్యవస్థీకృతంగా మేము ఎస్సీలకు ఇచ్చిన దగ్గర ఓసీ సీట్లలో, బీసీలకు ఇచ్చిన దగ్గర ఓసీ సీట్లలో మీరు కూడా అదే సామాజిక వర్గాలకి మీకు ఇష్టం వచ్చిన వాళ్ళని మీ కూటమి అభ్యర్థులు నిలపండి. వాళ్ళనే సమాజంలో మనం పైకి తీసుకొద్దాం. కొంతకాలం చాలా కాలం మనం అనుభవించాం కదా, మనం కొద్దిగా త్యాగం చేద్దాం. ఎందుకు చేయం? రవిచంద్ర రెడ్డి గారు, ఇది మాకున్న కమిట్మెంట్. రవిచంద్ర రెడ్డి గారు కమిట్మెంట్ సార్. రవిచంద్ర రెడ్డి గారు ఎస్సీ ఎస్టీ బీసీ క్రిస్టియన్ మైనారిటీ వెనుకబడిన వర్గాలు ఎంబీసీలకి ఎంత ఎక్కువ చేసినా మేము వాళ్ళకి ఎక్కువ సామాజిక న్యాయం చేసినా అది తప్పులేదు. అంటే ఇక్కడ ఇంకో అంశం ఏంటంటే, సరే మీకు ఉండాల్సిన వ్యూహం మీకుంటుంది, మీ మార్పులు చేర్పులకు సంబంధించి మీకు ఉండాల్సిన స్ట్రాటజీ మీకు ఉంటుంది, ఒక రాజకీయ పార్టీగా మీకు ఉండాలి, నేను కాదనటం లేదు. కానీ నరసరావుపేట ఎంపీగా లావు శ్రీకృష్ణదేవరాయలని ఉంచాలని ఆ పార్లమెంట్ నియోజకవర్గానికి చెందిన 7 శాసనసభ్యులు 2 సార్లు కలిసి చెప్పిన తర్వాత కూడా ఆయన గుంటూరు వెళ్ళమని చెప్పారంటే మరి శాసనసభ్యుల మాటకు విలువ లేదా? హైకమాండ్ చెప్పిందే ఫైనలా? సార్ ఎవరికి చెప్పారు? హైకమాండ్ కి. సార్ ఎవరికి చెప్పారు? హైకమాండ్ కి చెప్పారు. ఇవన్నీ కూడా సీఎం 7 శాసనసభ్యుల అభిప్రాయాలతో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, అంబటి రాంబాబు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ని అలాగే పార్టీ నేతలను కలిసిన మాట వాస్తవం కాదా? మీరు చెప్పేదే వాస్తవమా?
సార్ కలిసిన మాట వాస్తవం. వాళ్ళ అభిప్రాయాల్ని మీడియాలో చెప్పారా? మీ దగ్గర విజువల్ ప్రూఫ్స్ ఉన్నాయా? ఉంటే చెప్పండి, అలాగే చేద్దాం. ఓకే అన్న, వాళ్ళందరూ వ్యతిరేకించారు కాబట్టి శ్రీకృష్ణదేవరాయలు మార్చేశారు అంతే కదా. స్పెక్యులేషన్ మీద లోపలేం మాట్లాడుకున్నారో బయట ఊహిస్తే మనకి ఎల్లో మీడియాకి తేడా ఉండదు. అందుకని మనం అంత మీ పార్టీ నేతలే కలిసిన నేతలే. ఎన్టీవీ అంటే చాలా చాలా ట్రాన్స్పరెంట్ టీవీ సార్. నేను ఒక్కటే సార్ అనేది సతీష్ గారు చెప్పండి. ఇంటర్నల్ గా ఏం చర్చ జరిగింది అనేది బయట స్పెక్యులేషన్లు మాత్రం వస్తాయి, లేదంటే కేటగిరికల్ అనౌన్స్మెంట్లు అన్నా బయటకు వచ్చి వాళ్ళు చెప్పాలి. అలా చెప్పనప్పుడు లోపల మిగతాదంతా కూడా స్పెక్యులేషన్ కిందే అనుకోవాలి మనం. ఓకే, ఖచ్చితంగా కూడా నరసరావుపేటకు సంబంధించి ఓ బీసీ అభ్యర్థి ఎంపీగా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి గారు ఎవరిని తెస్తారో వేచి చూడాలి. కమిట్మెంట్ సార్. రైట్. ఆలపాటి రాజా గారు, మా నిర్ణయాలు మాకుంటాయి, మా పొందికలు మా సర్దుబాట్లు మాకుంటాయి. ఒక బీసీకి అవకాశం ఇవ్వాలన్న ఉద్దేశంతోనే చేస్తున్న మార్పులు చేర్పులు కానీ లావు శ్రీకృష్ణదేవరాయలు మాతో లాయల్గా ఉన్నారు. ఆయన మా పార్టీ పరంగా కూడా పార్టీ సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నారు. ఈరోజు ఉదయం వరకు అని చెప్తున్నారు రవిచంద్ర రెడ్డి గారు. మేము దాని గురించి ఏం మాట్లాడలేదు సార్. వాళ్ళకి లాయల్ గా ఉన్నాడా లాయల్ గా లేదా అనేది ఇష్యూ ఈజ్ నాట్ మై కన్సర్న్. మా కన్సర్న్ వల్ల ఈ వైఎస్ఆర్సిపి పార్టీ అనేది ఈ రోజున ఇక పూర్తిగా నిర్వీర్యం అయిపోతా ఉంది. ఎందుకు నిర్వీర్యం అయిపోతా ఉందంటే వీళ్ళు అనుసరిస్తున్నటువంటి విధానం ఎవరికి కూడా సంతృప్తి పరచలేకపోతుంది. ఏ వ్యక్తి కూడా సంతృప్తిగా లేకుండా పోతా ఉంది. ఇవాళ ఇప్పుడే జస్ట్ మీరు చెప్తా ఉన్న సందర్భాన్ని నేను దాన్ని ప్రస్తావించట్లేదు కానీ, బట్ 7 అక్కడ లోకల్ గా రోజు ప్రజలతో యాక్సెస్ ఉండే వ్యక్తులు వాళ్ళందరూ కలిసి ఈయన వ్యక్తి బాగుంటది అంటే ఆ వ్యక్తుల యొక్క భావాల్ని పరిగణలోకి తీసుకోకుండా నేను తీసుకున్న నిర్ణయమే మీరు దాన్ని ఫాలో అవ్వాలని చెప్పడం అనేది నేను ఇంతవరకు ఎక్కడ చూడలే. రాజకీయాల్లో భిన్న అభిప్రాయాలు వస్తాయి, దాని మీద డిస్కషన్ జరిగింది. బట్ యునానిమస్ అభిప్రాయాన్ని కూడా నేను యాక్సెప్ట్ చేయట్లేదనే విధానం, ఇది ప్రయోగం అని చెప్పడానికి ప్రయత్నించే ప్రయోగం అనేది నేను ఎక్కడ ఉంది. అది ప్రయోగం అంటే నేను వాళ్ళ ఆలోచన విధానం వేరుంటే మనం ఏం చేయలేం. బట్ ఇక్కడ నేను చాలా స్పెసిఫిక్ గా మీకు ఒకసారి అడిగినా, 2 సార్లు అడిగినా, 3 సార్లు అడిగినా ప్రజల్లో వ్యతిరేకత వచ్చేసింది. ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది కాబట్టి ఒక్కొక్కళ్ళు తప్పుకుంటున్నారు ఏదో కారణం చెప్పి. అది మనం గమనించాలి. ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత. ఎందుకంటే వీళ్ళ యొక్క వైఖరి, వీళ్ళ యొక్క పాలన, వీళ్ళ యొక్క విధానం ఎవరికి కూడా ఆమోదకరంగా లేదు అనే భావన నానాటికి పెరిగిపోవటం వల్ల ఏదో ఒక కారణంతో పక్కకు వచ్చేస్తారు ప్రతి వాళ్ళు కూడా. ఇది గమనించాలి. వాళ్ళు ఎన్ని రకాలుగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. నిన్న మొన్న లేకపోతే ఈ రోజు స్టార్ క్యాంపెయిన్స్. అసలు ఏ క్యాంపెయిన్ అవసరం లేదండి. వాళ్ళ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు ఏదో అనుకున్నారు ఈ క్యాంపెయిన్ ఆ క్యాంపెయిన్ ఏదో దాని ద్వారా లబ్ధి పొందామని చెప్పి ప్రయత్నించి ముఖ్యమంత్రి గారు మాట సరళి ఏదేదో చెప్పడానికి ప్రయత్నిస్తా ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నాను, ఈ రోజున మీరు అమరావతి రాజధాని ఏం చేశారు? పోలవరం ప్రాజెక్ట్ ని ఏం చేశారు? అన్నమయ్య ప్రాజెక్ట్ ని ఏం చేశారు? లేకపోతే మీరు 30 లక్షల ఇల్లు కడతామని ఏం చేశారు? ఏంటి మీరు తీసుకున్నటువంటి నిర్ణయాల్లో ఏ నిర్ణయం? మద్యపాన నిషేధాన్ని ఏం చేశారు? మీరు తీసుకున్న సిపిఎస్ ని ఏం చేశారు? మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు, మేము 2,30,000 కోట్లు అంటే 21 లక్షలు, 10 లక్షల అప్పు, 11 లక్షల బడ్జెట్, 21 లక్షల్లో మీరు 10% ఏది ఈ రాష్ట్రానికి డిస్ట్రిబ్యూట్ చేశాము అని చెప్పుకోవడంలో సిగ్గుపడాలండి మనందరం కూడా. ఓకే, మిగతా అంటే ఏమైంది? దేనికి ఖర్చు పెట్టారు? అంటే ఆల్బర్ట్ రాజా గారు, నో డెవలప్మెంట్, ఓకే, నో ఎంప్లాయ్మెంట్, ఓకే, నథింగ్ ఇస్ దేర్. రైట్. ఆల్బర్ట్ రాజా గారు, ఓకే, అభివృద్ధి సంక్షేమ పథకాలు రేపు పొద్దున ప్రజలు డిసైడ్ చేస్తారు. సరే, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మార్పులు చేర్పులు జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళని మార్పులు చేర్పులు రాజీనామా చేస్తున్న నేతలు, అలాగే వేరే పార్టీలతో టచ్లో ఉన్న నేతలకు సంబంధించి రవిచంద్ర రెడ్డి గారిని అడుగుతున్నాం. అంటే రేపు మీరు కూడా ఇంకా జాబితాలు ప్రకటించబోతున్నారు, మార్పులు చేర్పులు మీ దగ్గర కూడా ఉండవని గ్యారంటీ ఏంటి? ఇలాంటి అసంతృప్తులు, ఇలాంటి ఈక్వెషన్స్ తెర ముందుకు రావని గ్యారంటీ ఏంటి? సార్, సహజంగా అసంతృప్తులు కొద్ది మేరకి ఏ రాజకీయ పార్టీలైనా ఉంటుంది సార్. ఎందుకంటే మేము 40 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి చెప్తున్నాం. చాలా పెద్ద వాళ్ళు అసంతృప్తితో కామ్గా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, లేకపోతే పక్కకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, లేకపోతే ఇంకో పార్టీలోకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. రకరకాలుగా ఇంత పెద్ద ఎత్తున అసంతృప్తి అనేది ఫస్ట్ టైము
ఇంత పెద్ద ఎత్తున అసంతృప్తి అనేది ఫస్ట్ టైం చూస్తా ఉన్నాం. ఏ రాజకీయ పార్టీలో కూడా ఇంత పెద్ద అసంతృప్తి మనం చూడాలి. సార్, శ్రీకృష్ణదేవరాయలు టీడీపీలో ఏమైనా చేరుతున్నారా? చేరే అవకాశం ఉందా? మీరు ఆహ్వానిస్తారా? నాకైతే తెలియదు సార్. ఎందుకంటే ప్రజాబలం ఉన్న నాయకుడు, ప్రజల ఆమోదం పొందినటువంటి నాయకుడు ఈ రోజున రావటానికి ఆస్కారం ఉంటే చేసుకుంటాం, దాంట్లో ఏం పొరపడలేదు. ఇప్పుడు ప్రజలు ఆమోదించే నాయకుల్ని టీడీపీ కూడా ఎంపీలు కొరత ఉంది, బలమైన ఎంపీ అభ్యర్థుల కోసం వెతుకులాంటి టీడీపీలో కూడా కొనసాగుతుంది అంటున్నారు. ఇప్పుడేమో ఆయన వైసీపీకి రాజీనామా చేశారు. నేను వేరే చోట్ల టీడీపీకి అభ్యర్థులు కొరవే లేరండి. ఎందుకు లేరు అంటే ప్రజల యొక్క ఆమోదం ఆ రకంగా ఉంది. దాన్ని నేను మీకు అదే స్పెసిఫిక్ గా చెప్తుంది. వాళ్ళ ప్రజలు తండోపతండాలుగా ఈ రోజు ఎక్కడ చూస్తే అక్కడ నిరసన, అంగన్వాడీ నిరసన 40 రోజులు వాళ్ళని ఇబ్బంది పెట్టి రకరకాలుగా చేశారు. మున్సిపల్ వర్కర్స్ ని, డాక్టర్స్ ని, ఎంప్లాయీస్ ఏ రకంగా చూడండి. రైతులు 16 మందికి ఇన్సూరెన్స్. రాజా గారు ఒక్క నిమిషం సార్, రాజా గారు ఒక్క నిమిషం. అటు ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు రాజీనామాకు సంబంధించి కొందరు ఎమ్మెల్యేలు రెస్పాండ్ అయ్యారు. ఓవరాల్గా వైసీపీ అధిష్టానం గుంటూరు నుంచి పోటీ చేయాలని శ్రీకృష్ణదేవరాయలు కోరిందని, టికెట్ లేదని చెప్పలేదని పెదకూరపాడు ఎమ్మెల్యే శంకర్రావు అన్నారు. ఎంపీగా ఆయన తమకు పూర్తి సహాయ సహకారాలు అందించారని ఆయన తెలిపారు. అలాగే గోపిరెడ్డి, నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి కూడా రెస్పాండ్ అయ్యారు. అటు ఎంపీ పదవికి లావు శ్రీకృష్ణదేవరాయలు రాజీనామా చేయడం చాలా బాధాకరం అన్నారు. అటు టికెట్ సర్దుబాటులో భాగంగానే గుంటూరు వెళ్ళమని హైకమాండ్ కోరిందని, అందుకే తన వ్యక్తిగతంగా తన అభిప్రాయం మేరకు ఆయన నిర్ణయం తీసుకున్నారని గోపిరెడ్డి అన్నారు. ఒకసారి ఎమ్మెల్యేలు ఏమన్నారు ఒకసారి చూద్దాం. మరి కొన్ని కారణాల వల్ల, సామాజిక న్యాయం వల్ల నర్సాపేట పార్లమెంటుకి మరి మా పార్టీ అధ్యక్షుడు వారు గుంటూరు పోటీ చేయవలసిందిగా కోరటం జరిగింది. మరి కొన్ని కారణాల వల్ల ఎంపీ గారు మరి నేను గుంటూరు పోటీ చేయలేనని చెప్పి నర్సాపేట అయితేనే నేను చేస్తానని చెప్పడం, మరి ఆయన వ్యక్తిగతంగా మరి నర్సాపేట ఇవ్వకపోతే పోటీ చేయలేని పరిస్థితుల్లో మరి ఈరోజు ఆయన రాజీనామా చేయడం జరిగింది. ఈ 5 సంవత్సరాలు మేమందరం కలిసిమెలిసిగా పనిచేశాం. మరి ఈరోజు రాజీనామా చేయడం మాకైతే ఎంతో బాధ అనిపించింది. ఈరోజు ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక న్యాయం కోసం పరితపించే ముఖ్యమంత్రిగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకి పెద్దపీట వేయాలని చెప్పి మొట్టమొదటి నుంచి కూడా భావించారు. ఈరోజు అనేక మార్పులు చేర్పులు జరుగుతున్న ఈ సందర్భంలో కూడా అనేక మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకి అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ సామాజికంగా వీళ్ళందరూ కూడా చట్టసభలకు రావాలి, అప్పుడే సామాజిక న్యాయం జరుగుతుంది అని చెప్పి భావించిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈ నేపథ్యంలో నర్సరావుపేట పార్లమెంటుకు సంబంధించి ప్రస్తుతం కేటాయించిన 7 సీట్లో కూడా అందరం కూడా ఓసీ అభ్యర్థులే ఉన్నారు. సో ఈ నేపథ్యంలో ఒక బీసీ అంటే అత్యధికంగా బీసీలు కూడా మన నర్సరావుపేట పార్లమెంట్లో ఉన్నారు కనుక ఈ పార్లమెంట్ సీటు బీసీకి ఇస్తే బాగుంటుందని చెప్పి అధిష్టానం భావించడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న పార్లమెంట్ సభ్యులు కృష్ణదేవరాయలు గారిని గుంటూరు నుంచి పోటీ చేయమని చెప్పడం కూడా జరిగింది. రైట్, రవిచంద్ర రెడ్డి గారు, అటు ఎంపీ రాజీనామా తమను బాధించిందని ఎమ్మెల్యేలు చెప్తున్నారు. ఇందాక మీరు చెప్పిన కారణాన్ని కూడా తెర ముందుకు తెచ్చారు. ఆయన మాతో కలిసిమెలిసి పనిచేశారు, వ్యక్తిగతంగా నిర్ణయం తీసుకున్నారని. అంటే ఓకే, మీ నిర్ణయాలు ఎలా ఉంటున్నా అంటే సిట్టింగ్ ఎంపీలు ఈ విధంగా పార్టీలు విడుతుండడం అనేది ఎఫెక్ట్ చూపించే అవసరం కాదా? ఎన్నికల్లో ప్రతి నిర్ణయం పనిచేసేదే, ప్రతి నిర్ణయం రేపు ఫలితాన్ని నిర్దేశించేదే. ఖచ్చితంగా ఎంతో కొంత ఎఫెక్ట్ ఉంటుంది సార్ సతీష్ గారు. ముఖ్యంగా అందరితో సక్రమంగా మెలిగిన వాళ్ళు పోతే కొంత బాధ అనిపిస్తుంది. ముఖ్యంగా సామాజిక న్యాయం కోసం ఆలోచించాల్సి వచ్చినప్పుడు ఈ త్యాగాలకు సిద్ధపడుతోంది వైఎస్ఆర్సీపీ పార్టీ. నేను ఇంత అసంతృప్తి
మాకు ఇలాంటి అసంతృప్తి లేదు అంటున్నారు. మొట్టమొదటిగా ఆల్పాటి రాజా గారి దగ్గరే మొదలు పెడదాం. రేపు పొత్తులో భాగంగా తెనాలి సీట్ ని నాదెండ్ల మనోహర్ గారికి ఇవ్వాల్సి వస్తే మీ అసంతృప్తి సంగతి ఏంటో చెప్పాలి. మీరు సర్దుకుంటారా, మీరు అటు ఇటు అన్న వెళ్తారా, లేదు మీకు ఎక్కడ లేదు సీట్, ఎక్కడికక్కడ బుక్ అయిపోయారు కాబట్టి మీకు సీట్ లేదంటే మీరు ఓకే చేస్తారా? సార్ రాజా గారు, ప్రతి ఒక్క అభ్యర్థికి సంబంధించి ఒక వయసు అనేది ప్రధానం. సతీష్ గారు, రాజా గారి వయసు అయినా, నా వయసు అయినా, లేకపోతే కొత్తగా వచ్చే యూత్ వయసు అయినా, యూత్ కి అవకాశాలు ఉంటాయి. ఒక సర్టన్ ఏజ్ లో ఉన్న వాళ్ళు, సీనియారిటీలో ఉన్న వాళ్ళకి మళ్ళీ 5 సంవత్సరాలు ఖాళీకి కూర్చోబెడితే తిరిగి 5 సంవత్సరాల తర్వాత ఏ పరిస్థితిలో ఏ పార్టీ ఉంటుందో తెలియదు. కాబట్టి ఖచ్చితంగా కూడా ఒక ఆత్మన్యూనత భావం అనేది వస్తుంది. అరే మనం ఇంతసారి పనిచేసామని. ఖచ్చితంగా అది రాకుండా చూసుకోవాలంటే ఆలపాటి రాజా గారు ఏం చెప్పాలో చెప్పాలి. ఇప్పుడు ఏం చెప్తారో చెప్పాలి. రైట్ రైట్ రాజా గారు, మీరు రవిచంద్రరెడ్డి గారు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తే క్లోజ్ చేద్దాం. రవిచంద్ర అడిగిన క్వశ్చన్ కి నేను ఆన్సర్ ఏంటంటే, మీ నాయకులు అంటాడు కాదు మా నాయకుడు, గుర్తుపెట్టుకోండి. మీ నాయకుళ్ళు అంటాడు కాదు మా నాయకుడు. రాజకీయాన్ని రాజకీయంగా చూస్తాడు, నాయకుడిని నాయకుడిలా చూస్తాడు, గౌరవించే విధానం ఉంది, ప్రజాస్వామ్యబద్ధంగా నడిచే వ్యక్తి మా నాయకుడు. మీ నాయకుడిలాగా నిరంకుశత్వ తలుపులు మూసుకొని నో ఎంట్రీ అంటే సోషల్ జస్టిస్ చేయరు. కానీ సోషల్ జస్టిస్ నో సోషల్ జస్టిస్, నో సోషల్ జస్టిస్ మీకు సార్. అంటే పొత్తులో భాగంగా తెనాలి వెరీ గుడ్, కరెక్ట్ గా చెప్పారు, కరెక్ట్ గా చెప్పారు. మీ నాయకుడు సోషల్ జస్టిస్ ఎప్పుడు చేయరు. మీకు టికెట్ రాకపోతే ఏమి ఇచ్చావయ్యా నువ్వు సోషల్ జస్టిస్ కి? నువ్వేమి ఇచ్చావు? మీకు టికెట్ రాకపోతే మీ నిర్ణయం ఎలా ఉంటుంది? రేపు మీకు కూడా ఆ పరిస్థితి ఎదురవుతుంది అంటున్నారు సార్. కృష్ణదేవరాయల్ని ఎందుకు వదులుకున్నాం సార్ మేము? డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇస్తే ఒక్కళ్ళకి పవర్ ఇచ్చావా? ఒక్కళ్ళకి 5 డిప్యూటీ చీఫ్ మినిస్టర్ సార్. లావు కృష్ణదేవరాయలు గారిని ఎందుకు వదులుకున్నాం మేము? కేవలం సోషల్ జస్టిస్ లో బీసీకి టికెట్ ఇవ్వాలని వదులుకున్నాం. మీరు చెప్పండి, పేరుకి ఇచ్చావు, పేరుకి. రైట్, ఏమండి మీరేం మాట్లాడతారు? ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ ఆల్పాటి రాజా గారు, థ్యాంక్ యూ రవిచంద్రరెడ్డి గారు. ఓవరాల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మార్పులు మంటలు రేపుతున్నాయి. మనం చూస్తున్నాం వరుసగా అటు కర్నూలు ఎంపీ రాజీనామా చేశారు, మచిలీపట్నం ఎంపీ రాజీనామా చేశారు. ఇప్పుడు లేటెస్ట్గా సిట్టింగ్ ఎంపీ నరసరావుపేట సిట్టింగ్ ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు రాజీనామా చేశారు. అలాగే ఎంపీ అభ్యర్థులుగా స్థానచలనం చేసిన నారాయణ స్వామి చిత్తూరు ఎంపీ అభ్యర్థిగా స్థానచలనం చేశారు. అలాగే కర్నూలు ఎంపీ అభ్యర్థిగా స్థానచలనం కలిగిన మంత్రి జయరాం, వీళ్ళు కూడా అసంతృప్తిగా ఉన్న నేపథ్యం. జయరాం ఆల్రెడీ కాంగ్రెస్ టచ్లో ఉన్నారంటున్నారు. ఒక రకంగా ఎంపీల వ్యవహారం అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొంత తలనొప్పుగా మారుతోంది. సామాజిక న్యాయంలో భాగంగా తప్పడం లేని వైసీపీ బయటికి చెప్తున్నా, మరి ఈ హెడేక్ను ఏ విధంగా ఫేస్ చేయబోతున్నా, దీని ఇంపాక్ట్స్ ఎలా ఉంటాయి చూడాలి.